పిల్లలు, ఆర్ యు రెడీ? ఓ ఎస్ సార్. ఆర్ యు రెడీ? వెరీ గుడ్. ఈ సంవత్సరం విబిఎస్ థీమ్ చెప్పండి. కేజీ పిల్లలు, చిన్నపిల్లలు. విబిఎస్ థీమ్ అంశం చెప్పండి. ఎవరు చెప్పలేదా? నువ్వు రా చెప్పు. సహవాసం. ఏంటది? నాకు సమోసాలా వినిపించింది. ఏమది? నన్ను తిడుతున్నాడు, అని తిడుతున్నాడు లోపల. సహవాసం. ఎవరితో సహవాసం? గర్ల్స్ చెప్పండి. అందరూ వద్దు, ఒకళ్ళే. ఎవరితో? సరే, చిన్న ఎక్స్పెరిమెంట్ లాగా చేసి మీకు చూపిస్తాను. తద్వారా దేవుణ్ణి కొద్దిగా మనం ఇంకా దగ్గరగా తెలుసుకోవడానికి ప్రయత్నం. సో ఇక్కడ ఏం రాస్తున్నారు చూడండి. మీ దగ్గరకు మళ్ళీ వస్తాం. ఫస్ట్ బాయ్స్. ఇక్కడ ఏముంది చూడండి. బాగానే చెప్తున్నారు, బాగానే. వెరీ గుడ్. ఏముంది ఇక్కడ అంటే? ఇందులో ఉన్నది ఎవరు? యేసయ్య ఉన్నారు. వెరీ గుడ్, బాగా చెప్తున్నారు. సో ఇక్కడ పెడుతున్నాను. ఇప్పుడు యేసయ్య ఎలా ఉన్నాడు? నాలాగా లేడు అస్సలు. ఎలా ఉన్నాడు? తర్వాత ఇంకొకటి చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇప్పుడు మీ దగ్గరకు వస్తా. సారీ. ఇక్కడ ఏముంది? నేనేనా? ఇక్కడ ఏముంది కింద? ఇక్కడ పక్కన చిన్నగా చదవండి. మ్యాకా? రైట్. సో ఇప్పుడు మ్యాన్ ఎలా ఉన్నాడు? జీసస్ ఎలా ఉన్నాడు? సో బైబిల్ ఏం రాయబడిందనంటే, దేవుడు తన స్వరూపమందు నరులను ఏం చేశాడంట? ఏం చేశాడు చెప్పండి? చేశాడు, సృష్టించాడంటే. సో ఫస్ట్ యేసు ప్రభువారు ఆయన ఎలా ఉన్నాడో మనల్ని కూడా అలానే చేశాడు. రైట్? అర్థమైందా? యేసు ప్రభు ఎలా ఉన్నాడో నీవు నేను కూడా అలాగే చేశాడు దేవుడు నన్ను. సో ఇప్పుడు ఏమైందనంటే, అప్పుడు మంచిగా జీసస్ అండ్ మ్యాన్ ఇద్దరు కలిసి సహవాసం చేస్తున్నారు. ఇప్పుడు సహవాసం కదా, ఫెలోషిప్ కదా. ఫెలోషిప్ చేస్తూ ఉన్నప్పుడు ఏం జరిగిందనంటే, చాలా బాగున్నారు ఇద్దరు. ఇప్పుడు ఏమైందనంటే, ఇదేంటి చెప్పండి? థమ్సప్పా? ఏమది? ఏంటది? ఇక్కడ ఏం రాస్తుంది చూడండి. సిన్. ఓకే, రైట్. సిన్ అంటే ఏంటి? పాపము. సో ఇప్పుడు సిన్ అంటే పాపం కదా. బైబిల్లో ఏముందనంటే, అపవాది ఎవరంటే సాతాను. పాపమునకు కర్త ఎవరు? చెప్పండి, గట్టిగా చెప్పండి. సో ఇప్పుడు మనిషి అనగా నీవు నేను యేసు ప్రభువారు మంచిగా ఉన్నాం. మనం కలిసి సహవాసం చేస్తూ ఉన్నాం. మెల్లిగా ఏం చేశాడంటే, ఏదైనా తోటలకు మన సహవాసంలో ఎవరు వచ్చారు చూడండి. ఎవరు వస్తున్నారు? సాతాను వచ్చేసాడు. పాపం వచ్చేసింది. ఏమొచ్చేసింది? పాపం వచ్చేసింది. సో ఇప్పుడు ఏమైంది చూడండి. వీళ్ళిద్దరికి ఏమొచ్చింది? గ్యాప్ వచ్చింది అనమాట, దూరం వచ్చింది. సో ఇప్పుడు ఈ సాతాను అనేటువంటి పాపం అనేటువంటి వాడు ఏం చేశాడంటే, ఫస్ట్ ఈ పాపం ముందు సపరేట్ చేశాడు. ఎవరిని? యేసు ప్రభుని మనల్ని ఏం చేశాడంటే సపరేట్ చేశాడు. సపరేట్ చేసిన తర్వాత ఏం చేశాడంటే, ఇప్పుడు వీళ్ళు సపరేట్ అయిపోయారు. కానీ మళ్ళీ ఇద్దరు ఎలా ఉన్నారు? దూరంగా ఉన్న ఫ్రెండ్సే, దగ్గరగా ఉన్న ఫ్రెండ్స్ లానే ఉన్నాడు. ఇప్పుడు కొంచెం ఏం చేసినాడనంటే, పాపం మెల్లిగా నడుచుకుంటా ఎక్కడికి వెళ్ళాడంటే, ఎవరున్నారు ఇక్కడ? ఎవరైనా మనమే. మన దగ్గరికి వచ్చి ఏం చేశాడంటే చూడండి, పాపం లోపలికి వెళ్ళిపోయింది. తెల్లగా ఉన్నాడు ఎలా అయిపోయినాడు చెప్పండి? దగ్గర ఈ కలర్కి వచ్చేసినాడు కదా.
ఇప్పుడు వీడు అనుకున్నాడు, అమ్మయ్య ఏమనుకున్నాడంటే, అమ్మయ్య మేమిద్దరం ఎవరము, భలే చెప్తున్నారా, మేమిద్దరం ఫ్రెండ్స్, ఇంకా మీకు సేమ్ కలర్ రావాలంటే మొత్తం పోస్తాం, ఓకేనా. ఇప్పుడు ఇద్దరు దాదాపు ఒకే రకంగా ఉన్నారు కదా. ఇప్పుడు ఏమైందనంటే, ఇప్పుడు ఇది వరకు సో ఇప్పుడు ఏమైంది చూడండి, ఇదివరకు ఎవరిద్దరు ఒక రకంగా ఉన్నారు, నాన్న సీనియర్ పిల్లలు కాన్సన్ట్రేట్ చేయండి. ఇప్పుడు ఇప్పుడు ఎవరిద్దరు ఒకే రకంగా ఉన్నారు, ఇంకా మీరు చెప్పలేదనంటే మైక్ మీకే ఇస్తాను నేను. సరే ఇప్పుడు ఏం చేశాడంటే ఈ సాతాన్ అనేవాడు, అరే మనిషి ఏమైపోయినాడు, పాపముకు ఇద్దరం ఒకటి అయిపోయినాం. ఇప్పుడు మెల్లిగా నడుచుకుంటూ ఏం చేసినాడంటే, ఇక్కడ నుంచి ఎవరి దగ్గరికి వెళ్ళాడు, ఇలా నడుచుకుంటూ ఎవరి దగ్గరికి వెళ్ళాడు, యేసు ప్రభు దగ్గరికి వెళ్ళాడు. యేసు ప్రభు వారిని కూడా ఏం చేద్దాం అనుకున్నాడంటే, ఇలా చేసేద్దాం అనుకున్నాడు. ఎలా చేద్దాం అనుకున్నాడు, కనిపిస్తుందమ్మా మీకు, ఇలా చేసేద్దాం అనుకున్నాడు. ఇప్పుడు ఏం చేశాడంటే, ఫస్ట్ అర్రే యేసు ప్రభుకు పాపం అంటిద్దాం అనుకున్నాడు, యేసు ప్రభుని అబద్ధీకుడుగా చేద్దాం అనుకున్నాడు. వీడికి అంటింది, మనిషికి అంటింది పాపము. ఇప్పుడు యేసు ప్రభుకి ఏమవుతుంది, కనిపిస్తున్నాడా యేసు ప్రభు, చూడండి. అందుకే యేసు ప్రభు ఏమన్నాడంటే, నేను పరిశుద్ధుడు అన్నాడు. మన యేసయ్య ఎవరు, పరిశుద్ధుడు. చూడండి ఇప్పుడు పాపం ఏమవుతుందో చూడండి, యేసు ప్రభు దరికే చేరట్లేదు అసలు. చూడండి, సరే నేను పోస్తే చేరట్లేదు కదా, మీలో ఎవరన్నా ఒకరు రండి, ఈ పాపం మీకు అంటుకుంటుంది. రండి, ఎవరో ఒకరు రండి, ఒకరు. నువ్వేరా అభి, నువ్వేం చేస్తావు అంటే, మళ్ళీ నిన్ను పిలుస్తా, నిన్ను కూడా పిలుస్తా. ఇప్పుడు అభి ఏం చేశాడంటే, ఈ పాపాన్ని యేసు ప్రభులో నువ్వు పోయి, నేను కొన్ని పోయి మొత్తం పోయాకు, చాలా ఆపేసాయి. అంటిందా యేసు ప్రభుకు పాపం అంటుకుందా, అంటలేదు. బలి ఆ మగ్గు తీసుకురాపో, ఆ మగ్గు తీసుకురా. సో ఇప్పుడు పాపము చాలా ఫీల్ అయిపోయిందన్నమాట. ఏమైపోయినాడంటే సాతాను, అరే నేను మనిషినైతే నల్లగా చేశాను, కింద పెట్టేసాయి, వెళ్ళిపో. యేసుక్రీస్తు ప్రభువుని నేను పాపం అంటించలేకపోయానని బాగా ఫీల్ అయిపోయినాడు. ఏమైపో చూడండి, అసలు పాపం అంటుతుందా, యేసు ప్రభు ఎలా ఉన్నాడు, మారలేదు ఆయనకు పాపం అంటలే. వేరేజ్ మనకేమంటుంది, పాపము అంటుకుపోయింది. ఇప్పుడు ఏం చేసినాడంటే, మళ్ళీ ఇప్పుడు ఒక్క నిమిషం, సో ఇప్పుడు వీళ్ళిద్దరు ఒకటే కాబట్టి వీళ్ళిద్దరు పక్క పక్కన పెడదాం. సో ఇప్పుడు ఇది చదవండి ఎవరు, ఇప్పుడు ఈ అపవాది వచ్చి మన హృదయంలో పాపాన్ని నింపేశాడు. దొంగతనము, అబద్ధము, చెడ్డ మాటలు, పక్కనోడిని గిల్లడము, ఇవన్నీ చేయటం వల్ల సాతాను బుద్ధులన్నీ మనలోకి వచ్చినాయి. ఈ సాతాను బుద్ధిని అపవాది ఏం చేయాలనుకున్నాడంటే, యేసు ప్రభుకి అంటించాలనుకున్నాడు. ఇప్పుడు ఏమైపోయిందనంటే, యేసు ప్రభుకి అంటుకోలే. ఇప్పుడు యేసు ప్రభు ఏం చేసినాడంటే, పైనుండి మళ్ళీ ఇలా వచ్చినాడు. ఎవరి దగ్గరికి వచ్చాడు, ఫస్ట్ ఎవరి దగ్గరికి వచ్చాడు, మనిషి దగ్గరికి వచ్చినాడు. మనిషి దగ్గరికి వచ్చి ఏం చేసినాడనంటే, నీకు మీద నా మీద ఉన్నటువంటి ప్రేమతో ఏం చేశాడంటే, ఇప్పుడు మనలో యేసు ప్రభు కలుస్తున్నాడు. చూడండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఏమైపోయినాం మనం, ఏమైపోయింది, మనం కూడా ఏమైపోయినాం, దేవుని లెక్క. వెరీ గుడ్, యేసు ప్రభు వారిలాగా మనం. అందుకనే బైబిల్ యేసు ప్రభు మనల్ని ఏం చేస్తాడంటే, యేసు ప్రభు ఒక్కడే, ఇందాక మనం సీనియర్ క్లాస్లో చూసాం, నల్లగా అయినటువంటి హృదయాన్ని ఏం చేస్తాడు, చేస్తాడు. ఇప్పుడు ఈ పాపం దగ్గరికి కూడా యేసు ప్రభు వెళ్ళినాడు. వీడొచ్చి అంటిద్దాం అనుకున్నాడు కదా సైతాన్ వచ్చి. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, ఈ పాపం మన హృదయంలో ఉన్న పాపం దగ్గరికి కూడా ఇప్పుడు ఏమంటే యేసు ప్రభు వెళ్ళినాడు. వెళ్ళి ఏం చేస్తున్నాడంటే, పాపము ఏమైపోయింది, ఇప్పుడు పాపం ఉందా ఎక్కడన్నా. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఎటువంటి వారంటే, ఆయన పరిశుద్ధుడు, పాపాన్ని కూడా పరిశుద్ధంగా చేయగలడు. అంటే మన ప్రతి పాపిని కూడా ఆయన ఏం చేయగలడు అంటే, ఏం చేయగలడు,
ఏం చేయగలడు? పరిశుద్ధులుగా చేయగలడు. సో ఇప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి? ఏమర్థమైంది చెప్పండి? ఒకళ్ళతో చేయిద్దాం. ఇప్పుడు దాకా నేను చేశాను కదా, ఇప్పుడు ఎవరన్నా ఒకళ్ళతో చేయిద్దాం. ఎవరు వస్తారు? అందరు వస్తారా? బాయ్స్ అయిపోయారు కదా, గర్ల్స్లో ఒకళ్ళతో చేయిద్దాం. సేమ్. అందరు కూర్చోండి కూర్చోండి కూర్చోండి. అందరు ఒకళ్ళు చేస్తే అందరు చూడవచ్చు. సో మ్యాన్, గాడ్, సిన్. ఇప్పుడు ఒకళ్ళు ఎవరన్నా నేను చెప్తా దించండి. నూరా దీన్ని ఇందులో పోసాయి. మనిషిలో పాపం పోతుంది. కొంచెం కొంచెం పోయి ఇంకా పోయి కొంచెం కొంచెంగా పాపం ఇంకా పోసాయమ్మా, కొన్ని పోయి. వెరీ గుడ్. సో కూర్చో. ఇప్పుడు మ్యాన్ అండ్ ఇద్దరు ఏమైపోయినారు? ఈక్వల్ అయిపోయినారు. సాతాను మనిషి. ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు ఒక బాయ్. నూరా నూరా ఇందాక మిస్ అయిపోయినావు కదా, నూరా. సో ఇప్పుడు ఈ పాపమే యేసుప్రభు దగ్గరికి వెళ్ళింది. నువ్వు యేసుప్రభులో పోయి, ఇందులో పోయి చూడండి. కొద్దిగా పోయి. అర్రే రావట్లే. పోయి. చాలు ఒక చుక్క. కూర్చోండి. ఇప్పుడు అందరూ కూర్చోండి. ఒక నిమిషం తర్వాత నువ్వురా. దాదా చిన్నపిల్లలు రండి, పెద్దోళ్ళకి అర్థమైందిగా. నువ్వేరా. ఎవరు? దానా కమ్ రండి. నువ్వు కూడా ఉండు. నువ్వు కూర్చోని అడి కూర్చోండి. పిల్లలు అడి కూర్చోండి. నువ్వు ఇక్కడే ఉండు. నీకు సెకండ్ ఛాన్స్ ఇస్తా. దా ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారిని మానవుల్లో కలి. నువ్వు పోయి చూద్దాం ఏం చేస్తావు. నీ పేరేంటి? సాహస్ ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే యేసు ప్రభుని మనలోకి ఇంజెక్ట్ చేస్తున్నాడు. ఓ వెరీ గుడ్. గో నెక్స్ట్ నువ్వుదా. ఇప్పుడు దీన్ని తీసుకొని కొన్ని పోయి, ఇందులో కొన్ని. ఓ బస్ చాలు. సరే, ఈ ఎక్స్పెరిమెంట్కి వీళ్ళు సరిపోయినారు. ఓకేనా? కూర్చోండి. ఇప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలంటే, కూర్చోండి అందరూ. మనం ఎవరమంట? ఫస్ట్ యేసు ప్రభు స్వరూపంలో ఉన్నాము. రెండు ఏమనంటే, సాతాను ఏం చేశాడంటే పాపాన్ని మనలోకి ఇంజెక్ట్ చేశాడు. స్వాభావికంగా మనం పరిశుద్ధులమైనప్పటికీ సాతాను ఏం చేశాడంటే ఆజ్ఞ అతిక్రమం వలన పాపాన్ని మనం కలిసిపోయినాం. పరిశుద్ధుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి వచ్చి మన పాపాలన్నీ ఆయన మీద వేసుకొని ఏం చేశారు? సిలువలోని చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచి మన పాపాలన్నిటిని కూడా ఇలా కడిగి వేశాడు. సో ఇప్పుడు మన జీవితంలో పాపం లేదు. ఇక్కడ నుంచి యేసు ప్రభుతో మళ్ళీ సహవాసం కలిగి కనుక మనం ఉంటే తిరిగి మనం కూడా యేసు ప్రభు లాగానే ఉంటాం. అలాగున్నట్లు దేవుడు సహాయం చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఈ పూటకి సెషన్ అయిపోతుంది. ప్రార్థన. ప్రేమగల మా పరలోకపు తండ్రి, కృపల దేవ, పరిశుద్ధుడ, జీవగలైన ఉదయకాలం నుంచి ఇంతవరకు కూడా ఈ వీబీఎస్లో రెండో రోజున పిల్లలకు అనేక విషయాలు బోధించాలైనా వాక్యం ద్వారా, కథల ద్వారా, కంఠత వాక్యం ద్వారా తెలియజేసిన సంగతులను వారు గుర్తుపెట్టుకుని వారి హృదయాలు నాటబడినైనా వారు సత్యాన్ని గ్రహించి పాపం జోలికి పోకుండానైనా పరిశుద్ధంగా జీవించడానికి వారి హృదయాన్ని మీరే తెరవండి నైనా. వారు యేసు వారు నా దేవుడు, నా రక్షకుడిని నమ్మున్నట్లుగా వారి హృదయాన్ని తెరవండి. వారి చిన్నపిల్లలకు అటువంటి గ్రహింపు మీరే అనుగ్రహించండి. వాక్యం గురించిన గ్రహింపు అనుగ్రహించి రక్షణ పొందినట్లుగా చిన్నతనంలోనే బాల్యదినంలోనే సృష్టికర్త జ్ఞాపకం చేసుకొని సహాయం చేయమని, కృప జీవించమని యేసు నా పేరు ప్రార్థించున్నాం తండ్రి. ఆమేన్.